రా రా రా. ఏమైంది? కూర్చో. ఏంది గట్ల లాక్కొచ్చును? ఈడు మాట్లాడితే మీ అయ్య వాళ్ళకి వినపడదుగా. అయ్యో ఇనిపేది గాని చెప్పు. లెటర్ వచ్చిందే. అయ్యో ఇందులో కొత్త ఉందే. ఈడ నుండి లెటర్ ఎల్లుడు, ఆలస్యంగా ఆ వైపు నుండి ఫేస్బుక్ లో లెటర్ వచ్చుడు. ఎన్ని దినాల నుండి ఎవ్వరం జరుగుతలేదు. అది కాదే, రోజు వచ్చేది వేరు, ఈ రోజు వచ్చింది వేరు. తను మనం వెళ్ళిన గుడికొచ్చిండంట. ఏందని వనేది? ఈ ముచ్చట నిజమేనా? నీకు అబద్ధం చెప్తే నాకేమొస్తది? చూడు. ఈ రోజు నేను గుడికెళ్ళినా. నువ్వెక్కడున్నావో గాని ఓహో నా పక్కనే ఉన్నట్టు నా మనసు పదే పదే చెప్పింది. నిజంగా నువ్వక్కడుండుంటే, నా మనసు చెప్పిందే నిజమైతే నాకంటే అదృష్టవంతుడు ఉండడు. అట్లనా? మంచిగుంది మీ వ్యవహారం. పోవే, నన్ను ఆట పట్టించుకు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. రేయ్ 10 నిమిషాలని గంట అయిందిరా. ఇవ్వండ్రా బాబు, నా బుజ్జి కదా, నా బంగారం కదా, ఇవ్వండ్రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇవ్వండ్రా ఇవ్వండ్రా, ఒక్కసారి ఇవ్వండ్రా ఫోను. అరే ఇవ్వండ్రా ఒక్కసారి రా ప్లీజ్ రా, ప్లీజ్ ఒక్కసారి ఇవ్వండ్రా. ఇంకెంతసేపు చూస్తారా? ఇవ్వండ్రా ప్లీజ్ రా. ఆగండ్రా, మీరు గేమ్స్ ఆడాల్సింది ఫోన్ లో కాదు, గ్రౌండ్ లో ఆడాలి. అవును, ఇలా కూర్చుని ఆడితే గెలిచినా ఓడినా నీలోనే బాధ ఆనందం ఉండిపోతాయి. అదే నలుగురితో ఆడితే ఓడిపోతే ఎలా అయినా గెలవాలి అన్న కసి పెరుగుతుంది. నలుగురు ఫ్రెండ్స్ అవుతారు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఇలాంటి గేమ్స్ ఆడితే బాడీకి చెమట పడుతుంది, బాడీ కూడా స్టిఫ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఈ పబ్జీలు, టెక్నోలు ఆడడం వల్ల కళ్ళు పాడయి భూతద్దాలు వస్తాయి. అప్పుడు ఇలా 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 చూడాల్సి వస్తుంది. అంతేకాదు, నడుం నొప్పి వస్తుంది, రేపు మాపో గూనొస్తుంది. అప్పుడు ఇలా 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 నడవాల్సి వస్తుంది. చూసే వాళ్ళందరూ మిమ్మల్ని గేలి చేస్తారు. అన్నయ్య, చీకట్లో ఆడితే బూచోడు ఎత్తుకెళ్తాడంట, పాములు కరుస్తాయంట. నైట్ టైం మనం ఇంట్లో క్యారమ్స్ లాంటివి ఆడుకోవాలి. మనం ఇప్పుడు అందరం కలిసి క్యారమ్స్ ఆడదామా? పదండి. మాకంటే ఫోన్ పిచ్చి ఎక్కువైంది. సూర్యన్నయ్య, వదిన నొక్కదాన్నే కాదు, మమ్మల్ని కూడా పట్టించుకోండి. రే నిన్నేరా, పిల్లలు అంతగా అడుగుతున్నారు కదా, రా వచ్చి కూర్చో. రే నిన్నే రా కూర్చో. రే ఇట్రా నాన్న, కూర్చో. Hey, wow, super!
సూర్య అన్నయ్య రెడ్ వేస్తే మనమే విన్ను. సూర్య రెడ్ కాయిన్ ఎప్పటికి వేయాలి? రెడ్ కాయిన్ వేస్తే సూర్యలో సక్సెస్ అయినట్టే. రే ఏంట్రా ఇలా లాక్ చేశారు? కమాన్ 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 బాబా, కమాన్ ఫాస్ట్ గా ఆడు బాబా. ఫినిష్ చేయి, ఫినిష్ చేయి, ఫినిష్ ఫినిష్ చేయి. కమాన్ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ కమాన్ బాబా, కమాన్ 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 బాబా. ఇంకో 1000 పాయింట్స్ వస్తే ఫైనల్ రౌండ్ ఫినిష్ అవుతుంది. కమాన్ ఇంకో బాబా. 10 నిమిషాలు లేట్ చేస్తే అఖిలక్క పైకి వస్తుంది. మీకోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంది. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా భవాని. ఆ మొక్క అఖిలక్కకి నువ్వే చెప్పు. నీకు చెప్పింది నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్తావని కదా. ఏంటి భోజనం విషయమా? సునామీకైనా ఎదురెళ్తాను గాని ఈ విషయంలో అఖిలక్కకు మాత్రం ఎదురెళ్ళను బాబు. అఖిలక్కకి నేను చెప్పలేను. భవాని ఏ నీకు పిచ్చా? బాగా గెలవకుండా చేసావు. నువ్వు నోర్ముయ్యవే. క్రిష్, నువ్వు తిన్నా తినకపోయినా అలా వచ్చి చేయి కడిగేసుకుని వెళ్ళయ్యా. గ్రానీ కోపంగా లేదు కదా? నువ్వు కనిపిస్తే కూల్ అవుతుంది. గ్రానీ సారీ గ్రానీ, ఏదో వర్క్లో ఉండి మర్చిపోయాను. ఇంకోసారి రిపీట్ అవ్వదు. లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది టైం. కొన్ని క్షణాల్లో జీవితాలు మారిపోతాయి, బంధాలు దూరం అవుతాయి. అవి దూరం అయ్యాక ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా తిరిగి రావు. సారీ గ్రానీ. సారీ. నువ్వు ఈ ఇంట్లో ప్రేమకు ప్రతిరూపం మాత్రమే కాదు, నా ఆశయాలకి, ఈ ఇంటి వారసత్వానికి చిరునామా. ఆ విషయం తెలుసుకో. చిన్నపిల్లాడు కదక్కా, తెలుసుకుంటాళ్లే. భవానీ, క్రిష్ విషయంలో నేనేది ఈజీగా తీసుకోలేను. క్రిష్ నిన్ను హయ్యర్ స్టడీస్కి ఫారెన్ పంపించకుండా ఇక్కడే ఎందుకుంచానో తెలుసా? ఎదురు చూస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు గ్రాని, నేను బావ దగ్గరుండి చూసుకుంటాం. బాధ్యతలంటే బైకుల మీద బలాదూరు తిరగడం కాదు. కేర్లెస్ గా ఉంటే పోయేది 25,000 కుటుంబాల భవిష్యత్తు. గుర్తుపెట్టుకో క్రిష్. గ్రానీ గ్రానీ గ్రానీ, నా మీద కోపంతో తినకుండా వెళ్ళకు. చెప్తున్నా కదా, నేను ఈ రోజు నుంచి చాలా బాధ్యతగా ఉంటాను. అవునక్కా, ఈ ఒక్కసారికి కృష్ణని క్షమించక్కా. నువ్వు తినకపోతే మేమెలా తింటాం? అసలే మాకు బాగా ఆకలి వేస్తోంది. రా అక్కా, తిందాం. అక్కా, నువ్వెందుకక్కా? నేను చూస్తానుగా, మీరు వెళ్ళి తినండి. గ్రానీ రా గ్రానీ. హలో మేడం, ఎస్ఐ రమేష్ కుమార్ని మాట్లాడుతున్నాను. కొంతమంది కుర్రాళ్ళు క్రిష్ మీద కేసు ఫైల్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు మేడం. వాళ్ళలా అంటుంటే నువ్వు గాడిదలు కాస్తున్నావా? 4 రివర్స్ లో తగిలించి పంపక. ఎక్స్క్యూజ్ మాత్రం ఉండదు అని గుర్తుపెట్టుకో. క్రిష్, ఘట్టమనేని కుటుంబాన్ని ఎవ్వరు వేలెత్తి చూపించినా నేను తట్టుకోలేను.
అలాంటిది ఈ రోజు నీ వల్ల ఆ సిచ్యుయేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు. సారీ గ్రాని, ఇంకోసారి అలాంటి తప్పు చేయను. నెక్స్ట్ టైం నువ్వే తప్పు చేసినా గాని నేను అందరి ముందు తల దించుకుని చేతులు జోడించి క్షమాపణ అడగాల్సి వస్తుంది. ఆ క్షణమే వస్తే నేను అనేదాన్ని అక్క, పిల్లి కళ్ళు మూసుకుని పాలు దాక్కుంటా నన్నెవరు చూడట్లేదు అనుకుంటదంట. ఏం చేస్తున్నావమ్మా సౌందర్య? అమ్మా అది నీళ్ళు బిందె. బిందె నిండా నీళ్లు తీసుకురాకుండా ఏం గాడిదలు కాస్తున్నావే? అమ్మా నువ్వు సంస్కృతి మొదలెట్టకు. అయ్య నాకు స్కూటీ దేని ఒకటి కాదు, ఇల్లంతా మంచినీళ్ళు సెరువు చేసేస్తా. ఏమనుకున్నావో? ఏం ఎలగ పెడుతున్నావని తేవాలి నీకు స్కూటీ? అది ఒక్కటే తక్కువైంది తమరికి. అమ్మా దాన్ని కూడా ఏ గోళీలు ఆడుకుంటానో ఖరాబిల్లు ఆడుకుంటానో మర్చిపోయి వస్తావు. ఎవరికి తెలియదు నీ నిర్వాకం. క్యారేజీనే మర్చిపోయింది దానివి. స్కూటీ మర్చిపోవడం లెక్క. నేనే మర్చిపోను. అయినా స్కూటీ నడపడంటే నట్టింట్లో నన్ను మాయ చేసినట్టు కాదే. ఆయన రాని స్కూటీ ఎట్లా తెస్తాడో నేను చూస్తా. అమ్మా జర ఆగవే, నా స్కూటీ మీద నీళ్లు జల్లకే. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా. అయ్యో చిండే, నీకు దండం పెడుతునే ప్లీజ్. రా తల్లి, కాలేజీకి వెళ్ళడం ఇబ్బంది అవుతుందన్నావుగా, అందుకే నీకు సైకిల్ తెచ్చిన. దీనికి సైకిల్ కూడా దండగేనయ్యా. ఆ, వచ్చింది కానీ సరసు, నీ పెళ్ళ మాట విను. నా బాధ నీకు పట్టదుగా. నీ సరసు నెక్కించుకొని షికార్కి తీసుకెళ్ళు, నాకేమొద్దు. అమ్మా సౌందర్య, ఏయ్, ఆగమ్మా. సౌందర్య సౌందర్య, అమ్మా సౌందర్య, ఆగమ్మా. సౌందర్య, నా మాట వినమ్మా. నేను వినను. నాకు అర్థమైందిలే, మీరిద్దరూ ఒక్కటే. నీ పెళ్ళ మాట నెగ్గించినావు కదూ. అది కాదమ్మా. అది చెప్పిందని మీ అయ్య నీకు తేకుండా ఉంటాడు చెప్పు. నువ్వెవరు? మా అక్క. అక్క అంటే అమ్మ. నువ్వు మా అమ్మవే. నేనేదో ఊరికేనే అన్నానే. మన పరిస్థితి తెలుసుగా బిడ్డ. నీ గని నువ్వే అర్థం చేసుకోకుంటే ఎట్లా? ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళందరూ సైకిల్లే తొక్కుతుండ్రు, నీకు తెలవదా చెప్పు? ఆ తెలుసు, వాళ్ళేమి సైకిళ్ళు రోడ్ల మీద తొక్కట్లే, ఇళ్లల్లో తొక్కుతున్నారు. ఇవన్నీ కాదు, స్కూటీ కొంటవా లేదా? నా మాట వినమ్మా. సౌందర్య, నీకు సైకిల్ వచ్చినట్టుంది. అమ్మయ్యా, ఇక నడిచే పని లేదన్నమాట. సాయంకాలం నేను నీ సైకిల్ నేర్చుకుంటానే. లేదులేమ్మా, సాయంకాలం తిరిగి ఇచ్చేస్తున్నాంగా. ఆ ఇచ్చేవే, ఇచ్చే. ఇంట్లో ఉన్న మిక్సీ, స్టవ్, మంచం అన్ని ఇచ్చేసాయి. ఇచ్చే. పదవే. గని సైకిల్కి ఏడుంది? నువ్వంత ప్రేమగా తెస్తే నేనొద్దంటే నువ్వు బాధపడవు. నేనే నీ పెళ్ళాల్లా కాదు. నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? జాగ్రత్త తల్లి, నువ్వు అడిగినట్టే తొందరలోనే నీకు స్కూటీ కొంటా, సరేనా? ఎక్కడ మరి? రేపే వెళ్ళి బ్యాంకు కన్న వేసి వస్తాడు. సరసు, నీకు ఏదో ఒక రోజు విడాకులు ఇచ్చేస్తానే. మాటలుండవు, పోట్లాడుకోవడాలు కూడా ఉండవు. నీకు కూడా. పదవే. మురిసిపోయి అప్పు చేసి ఇప్పుడు స్కూటీ ఏం కొనకయ్యా. ఏ నగో నట్రో కొంటే దాని పెళ్లికి పనికొస్తాయి. మెడ బోసిగా ఉండకుండా ఉంటది. అది అసలే కలగల పిల్ల.
రే అభి ఆ. ఒకవేళ మొత్తం ఫీజు ఇప్పుడే కట్టాలంటే మాత్రం నువ్వు మాత్రమే జాయిన్ అవ్వాలి. నాదెలాగూ దమ్మడికి పనికిరాని చదివేగా. రేయ్ జాయిన్ అయితే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం, లేదంటే లేదు. అలా కుదరదురా. నువ్వు జాయిన్ అవ్వకపోతే మాత్రం నేను నీతో మాట్లాడను. రే ఏంట్రా నువ్వు? షో సరే పద. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరగండి. థ్యాంక్ యూ. రే పదరా. రేయ్ లోపలికెళ్ళాక మాట మార్చుకోవడదా. ఓకే రారా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై కమిన్. కమిన్. సార్ ఐఎమ్ అభినందన్ అండ్ మై ఫ్రెండ్ సూర్య. మైగ్రేషన్ మీద 3rd ఇయర్ లో జాయిన్ అవడానికి వచ్చాం. ఓ మీరేనా? ఫీజు పే చేశారా? ఇంకా లేదు సార్, పే చేస్తాం. ఫీజు పే చేస్తే ఫామ్ ఒకటి ఇస్తారు, ఫిల్ చేస్తే సరిపోతుంది. సార్ అది ఫుల్ అమౌంట్ పే చేయాలా? చెయ్యాలిగా మరి. అంటే సార్ ఇప్పుడు కొంచెం అమౌంట్ పే చేస్తాం, మిగిలింది 1 వీక్ లో కట్టేస్తాం సార్. అలా ఒప్పుకోరు బాబు. ఈ రోజు మీరు జాయిన్ అవ్వకపోతే వేరే వాళ్ళకి ఈ సీట్ ఇచ్చేస్తారు. సార్ అది సార్ సార్ నేను చెప్పేది 1 వీక్ లో కట్టేస్తాం సార్. ఐఎమ్ షూర్. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను కదరా, హెల్ప్ చేయొచ్చురా. కానీ నిన్ను నువ్వు మర్చిపోయి కాదురా. నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు కొంచెం సేపు, నేను చెప్తానుగా. సార్ నేను చెప్పేది. నమస్కారం సార్. ఏంటి డిస్కషన్? సార్ వీళ్ళు కాలేజీలో జాయిన్ అవడానికి వచ్చారు. అమౌంట్ లేదట, నెక్స్ట్ వీక్ కడతారట. వాట్స్ యువర్ నేమ్? సార్ అభినందన్ సార్. సూర్య సార్. వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ నిన్నటిదాకా కూడా అమౌంట్ ఉన్నాయి సార్. వీడు దానంలో కర్ణుడు సార్. ఎవరికో డెలివరీకి మనీ లేవంటే మనీ ఇచ్చేశాడు సార్. ఫీజు కట్టడానికి మనీ లేవు సార్. వీడిని ఒక్కనైనా జాయిన్ చేసుకోండి సార్. సూర్య ప్లీజ్ సార్. రే నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. ఇంతకు ముందు ఏ కాలేజీలో చదివారు? కల్లం హరినాథ్ రెడ్డి కాలేజ్ సార్. సార్ ఆ కాలేజీలో వీడు 2 years టాపర్ సార్. గుడ్. ఈ రోజుల్లో కాలేజీ రేపు స్టార్ట్ అంటే ఈ రోజే గ్యాంగ్స్ తెచ్చుకొని కొట్టుకునే యూత్ ఎక్కువ ఉన్నారు. బట్ మీరు డిఫరెంట్. మీ గురించి ఆలోచించకుండా ఎవరో తెలియని వాళ్ళని ఆదుకున్నారు. నేను మీ గురించి చైర్మన్ గారితో మాట్లాడతాను. అప్లికేషన్ ఫిల్ చేసి సార్ చాలా మంది అలాగే చెప్తారు సార్. వాళ్ళ మాటల్లో నిజాయితీ కళ్ళల్లో కనిపిస్తుందయ్యా. డల్ అయిపోయావంట్రా. కాలేజ్ ఫీజు కట్టాలి, బుక్స్ కూడా కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా అభి. కాలేజ్ ఫీజు ఎలాగోలా కట్టేద్దాం, బుక్స్ కొనకుండా లైబ్రరీలో చదువుకుందాం, ఓకేనా? కాలేజ్ అవర్స్ అయ్యాక లైబ్రరీలో కూర్చున్నామంటే మన గ్యారేజ్ మూసేసామనుకొని రెగ్యులర్ కస్టమర్స్ కూడా రాకుండా పోతారు. అయితే ఒక పని చేద్దాం రా, లైబ్రరీ ఫీజు కట్టి బుక్స్ ఇంటికి తీసుకెళ్దాం, నైట్ చదువుకోవచ్చు కదా. కాలేజ్ ఫీజు లైబ్రరీ ఫీజు 2 అంటే తప్పదు సూర్య. ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు సగం కడదాం, సరేనా? రే నువ్వు వరి ఇవ్వకు, పద. జాంకాయలు అన్నా, జాంకాయలు తీసుకున్నా. ఫ్రీగానా? డబ్బులు లేకపోయినా పర్లేదన్నా, రేపు ఇవ్వండి అన్నా. వదిలేరా, నువ్వు వెళ్ళు. తీసుకోండి అన్నా, ఉదయం నుంచి ఒకటి కూడా బోనీ కాలేదు. తీసుకోండి అన్నా, ప్లీజ్ అన్నా. రే రెండిచ్చి. ఇట్స్ ఓకే, మేము వెళ్తాం. నువ్విప్పుడు నా బైక్ ఎక్కకపోతే నేను నడిచే వెళ్తాను. రే అభి వెళ్దాం రా. చైత్ర నువ్వు నీ ఫ్రెండ్స్తో రా. బావా ప్లీజ్ 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 ప్లీజ్, ఈ ఒక్కసారికి ప్లీజ్. బ్రో, నేనెవరిని బ్రో అని పిలవను, కానీ నాకు తెలియకుండానే బ్రో అని పిలుస్తున్నాను, ఏంటో. ఎనీవే, ఈ రోజు నుంచి నువ్వు నన్ను బ్రో అని పిలవాలి. సరే క్రిష్. అదిగో మళ్ళీ క్రిష్ అన్నావు. ఐఎమ్ సారీ బ్రో. చైత్ర ఒకసారి దిగుతావా? బ్రో నువ్వు రైడ్ చేస్తావా? వై నాట్? టేక్ ఇట్. చైత్ర నువ్వు ఫ్రెండ్స్తో వచ్చాయి, జాగ్రత్త.
వస్తాయి పిడత మొహన్ నాన్న మెల్లిగా నడుచుకుంటూ వచ్చాయి. రే సచ్చినోడా! ఎప్పటికీ దగ్గర కాలేను. నన్ను క్షమించక్క. ఏంటయ్యా మీ అక్క ఫోటో ముందు బాధపడుతున్నావు? ఏం లేదు. బిడ్డెక్కడా? ఏది ఇంకా ఇంటికొస్తేగా, పొద్దుగు కూడా చాలాసేపు అయింది. నాకైతే కంగారుగుంది. ఏందే ఇంత ఆలస్యమైంది? ఏందే ఉలకవు పలకవు? ఒక్కరోజు కాలేజీకి వెళ్ళొస్తేనే ఓ ఎలగబెట్టినట్టు అట్ట కూర్చున్నవేంది? సరసు, నిన్ను చేసిందంతా చేసి సిబిఐ ఆఫీసర్ లెక్క గుర్తు తిప్పుకోనికుండా క్వశ్చన్స్ అడుగుతున్నావా? నేనేం చేసిననే? డొక్కుల సైకిల్ మొదటి రోజే తొక్కకుండా తోసుకుంటూ వచ్చిన. నేను నడవనీకి నాకు చిరాకు. చైన్ పడిపోయి చేతులు పాడు చేసుకుని చూడు. నేను చెప్పినానా దీని మొహానికి సైకిల్ దొక్కడం కూడా రాదని? అయ్యా, మీ ఆవిడతో నేను ఏగలేకపోతున్నా గాని మీ ఆవిడకి విడాకులు ఇచ్చేసాయి. విడాకులని ఓ ఎగురుతున్నావు. ఒళ్ళెట్లుందే? పిల్లలకి తల్లి భయమో తండ్రి భయమో ఉండాల, కానీ మన ఇంట్లో ఏది లేదాయ. పోనీలేవే, చూడు ఎంత అలసిపోయిందో నా బిడ్డ. కాలేజీకి వెళ్తేనే ఇంత గారం చేస్తున్నావు, పొరపాటున పాస్ అయితే ఇంకేమన్నా ఉందా? ఎవడో ఒకటి చేత ఆ 3 ముళ్ళు వేయించి పంపాలన్నా కనీసం డిగ్రీ అన్నా పాస్ అయి ఉండాల. కర్మ. సరసు, కాస్త నువ్వు నోరు మొత్తావా లేదా? అట్లా అరవయ్యా, లేకపోతే మాటిందు. అరే, బిడ్డ కాలేజీకి పోయొచ్చింది, రాగానే కాస్త ఏదో ఒకటి చేసి పెడదామని లేకుండా అరుస్తుంది. దాని గురించి నీకు తెలిసిందే కదా తల్లి. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రాబో. వెళ్ళి బిడ్డకి తినడానికి ఏమన్నా తీసుకురా. నువ్వు కూర్చోమ్మా. ఏందే సరసు, ఫ్రిడ్జ్ లో నుంచి తెచ్చినవా? ఐస్ గడ్డ లెక్క సల్లగున్నాయి, వేడివి లేవా? ఎందుకు లేదు, పొయ్యి మీద అట్టకాడుంది. చూసావా గాని నాకు నచ్చిన తిండి పెట్టకుండా తనకి నచ్చిన తిట్లని తిడుతూనే ఉంటది. తల్లి, అమ్మ అంటుందని కాదు గాని ఈసారైనా అన్ని పాస్ అవు తల్లి. ఇప్పుడేంటయ్యా, డిగ్రీ 3 ఏళ్లలోనే పూర్తి చేయమంటావు అంతేగా? హ్మ్. అంటే ఈ సంవత్సరమే పాస్ అవ్వాలని? నువ్వు చెప్తే నేను అస్సలు పాస్ అవ్వను. హాయ్ రా. రే, బైక్ డెలివరీ ఇచ్చావా? ఇచ్చేసాను, అమౌంట్ కూడా ఇచ్చేసాడు. గట్. గుడ్డన్న దిక్కులు చూస్తావేంట్రా? పద త్వరగా వెళ్దాం. రే, అంత అర్జెంటుగా వెళ్ళి మనం చేయాల్సిన పనే ఉంది. పోలీసుని పిలుచుకోవడం తప్ప. ఇలా చూడు, ప్రకృతి ఎంత అందంగా ఉందో. నాకు చీకటి అంటే భయం అని నీకు తెలుసు కదరా. రే నువ్వు వద్దులే, ఆపే. నువ్వు నీ ప్రకృతితో మాట్లాడుకో, నేను నా ఊహా సుందరి పంపిన చాటింగ్లు చూసుకుంటా. మారవురా నువ్వు. ఇంకా రిప్లై రాలేదు. నా బంగారం బిజీగా ఉన్నట్టుంది. ఏం చేస్తున్నావు బంగారం? నీ లెటర్ కోసం వెయిటింగ్. రే అభి, రే అభి. ఏమైందిరా? రాఘవయ్య కాల్ చేస్తున్నాడు. అవునా? ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? ఇటుకు ఏమైనా అర్జెంట్ అయి ఉంటేనే కాల్ చేసి ఉంటాడు. రాఘవయ్య, ఈ టైంలో కాల్ చేశారు, ఏమైనా అర్జెంట్గా మాట్లాడాలా? అవును బాబు, మీకు ఒక వీడియో పంపించాను చూడండి. చిన్న పాప, పేదవాళ్లకు అందలేనంత ఖర్చుతో కూడుకున్న జబ్బంట. ఆపరేషన్ చేయకపోతే బ్రతకదంట బాబు. అవునా? నేను చూస్తాను.
నమస్కారం. నమస్తే మేడం. డాక్టర్స్ పాపకి ప్రాబ్లం ఏమని చెప్పారు? ఆ మాయదారి రోగం పేరు చెప్పటానికి కూడా మాకు రావట్లేదమ్మా. కాని పాపకు త్వరగా ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారమ్మా. ఎంత అవుతుందని చెప్పారు డాక్టర్స్? సుమారు 1 కోటి రూపాయలు అవుతాయన్నారు. కూలి చేసుకునే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? డబ్బంటే అందరికీ మక్కువే కదమ్మా. ఎవరు మాత్రం సాయం చేస్తారు? ఇవాళ రేపు చూసి దీనికంటే ముందు నేను చేస్తాను. చూశారు కదా, చెప్పుకోవడానికి కోట్ల మందున్నాం. తలా రూపాయి ఇచ్చినా ఈ తల్లి బిడ్డ కన్నీళ్లు తుడవగలం. సహాయం చేయాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్ నెంబర్కి మీ సహాయాన్ని పంపొచ్చు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. రే అభి, ఏడవకురా. రే చిన్న పిల్లరా, జీవితంలో ఏం చూసిందని. రే ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారుగా, ఏం చేసుకుంటారా డబ్బంతా? నెత్తిన పెట్టుకుని ఊరెళ్తారా? కూల్రా. కోట్లుంటే మాత్రం ఎవరిస్తారా? గవర్నమెంట్ పెన్షన్ ఇస్తేనే తల్లిదండ్రులకు అన్నం పెట్టేంత గొప్పవాళ్ళు ఉన్నారా? ఇది పట్టుకోరా. పోనీతి ఏదైతేనే పనేంది కదా. పిండి పట్టిండు. లేదంటే మా సరస్సు నాకు రేపు జడ కూడా వేయకుండా కాలేజీకి పొమ్మంటుండే. సర్లే జల్దీ నాడు, లేట్ అయిపోతుంది. ఏందే భయమైతుందా? అమ్మోర్తల్లాగా నువ్వుంటే నేను ఫికర్ చేస్తానా? ఆ మైసమ్మ పాట పెట్టు. తీన్మా డాన్స్ చేసుకుంటా ఇంటికి పోదాం పద. రే రే అభి, ఇదేంటే నిజంగానే అమ్మోర్ లెక్క అయిపోయినావు? తేత్తడి పోచమ్మగుడి ఎవరో పాపం రా. ఎవరు పైన గుద్దింది? రే మళ్ళీ తనేరా. అనుకున్నారా? నువ్వే ఇటవని నేను అనుకున్నా. సరే తప్పుకో. ఏడికోతావు? డాష్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నావా? మస్తు హుషారు లెక్కలు చేస్తున్నావులే. ఉసై రాంగ్ రూట్ లో సైకిల్ తొక్కుకుంటూ నడుము ఊపుకుంటూ వస్తే గుద్దకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటే ఇప్పుడు పెట్టేస్తారా? నువ్వు ఆగే. ఈ పోకరిగాడు ఏదేదో మాట్లాడితే నువ్వు నోరు తెరవకు. ఏయ్, లైసెన్స్ లేకుండా రోడ్డు మీద తిరగడం తప్ప నీకు తెలీదా? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.